హలో ఫ్రెండ్స్, సూపర్ 30లో భాగంగా ఈరోజు మనం డే 5లో ఉన్నాము. ఈరోజు మనము కంటిన్యూస్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఈ కంటిన్యూస్ యాక్షన్స్ చెప్పాలంటే వాడేటువంటి ఆక్సిలరీస్ అయినటువంటి యామ్ ఈజ్ ఆర్ల ఉపయోగం గురించి మనము తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్కి నేను చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కోర్స్. ఈరోజు కోర్సులో మనము కంటిన్యూస్గా జరిగేటువంటి యాక్షన్స్ ఏంటో తెలుసుకోబోతున్నాం. అంటే మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా జరుగుతూ ఉన్న పనులు ఏవైతే ఉంటాయో అవి అసలు ఎలా చెప్పాలో ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను ఒక్కసారి రివైజ్ చేసుకుందాం, ఎందుకంటే మనకు చాలా అవసరం. ఏం నేర్చుకున్నాము? యామ్, ఈజ్, ఆర్లు, అదేవిధంగా వాజ్ వెర్ల యొక్క ఉపయోగాన్ని మనము నేర్చుకోవడం జరిగింది. దానిలో భాగంగా స్టేటస్ని, అదేవిధంగా నేచర్ని, క్వాలిటీని, ఐడెంటిటీని, అదేవిధంగా పొజిషన్ని తెలపడానికి మనకి ఆక్సిలరీస్ అనేటివి ఉపయోగపడుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఇది పైనాపిల్ అని నేను చెప్పాలంటే ఎలాంటి సెంటెన్స్ వాడతాను స్వదేశీ? దిస్ ఈజ్ అ పైనాపిల్. దిస్ ఈజ్ అ పైనాపిల్. ఇది ఒక పైనాపిల్. ఇది పైనాపిల్ కాదు అని చెప్పాలంటే ఎలా వాడతాను? దిస్ ఈజ్ నాట్ ఎ పైనాపిల్. దిస్ ఈజ్ నాట్ ఎ పైనాపిల్. ఈజ్ దిస్ అ పైనాపిల్? ఇది పైనాపిల్ కాదా? ఈజ్ దిస్ నాట్ ఎ పైనాపిల్? వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఎ పైనాపిల్. ఇది పైనాపిల్. అంటే ఇది పైనాపిల్ అని చెప్పడానికి కూడా మనకు ఈజ్ ఉపయోగపడింది. అదేవిధంగా ఇది పైనాపిల్ కాదు అని చెప్పడానికి కూడా దిస్ ఈజ్ నాట్ ఎ పైనాపిల్ ఈజ్ ఉపయోగపడింది. అదేవిధంగా ఇది పైనాపిలా అని అడగడానికి కూడా ఈజ్ దిస్ అ పైనాపిల్? ఈజ్ దిస్ అ పైనాపిల్? ఇది పైనాపిలా అని మనము అడుగుతూ ఉన్నాము. అంటే దీని యొక్క ఐడెంటిటీ చెప్పడం కోసం మనకు ఈజ్ ఉపయోగపడింది. అదేవిధంగా ఇదేంటి? వాట్ ఈజ్ దిస్? దిస్ అంటే దగ్గర ఉంది. దూరంగా ఉందనుకోండి, వాట్ ఈజ్ దాట్? దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని మనం ఏమని అడుగుతాము? వాట్ ఈజ్ దాట్? వాట్ ఈజ్ దాట్? ఇదేంటి మరి? వాట్ ఈజ్ దిస్? వాట్ ఈజ్ దిస్? అప్పుడు ఇదేంటి? ప్లాంక్. అప్పుడు ఇది ప్లాంక్ అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? దిస్ ఈజ్ అ ప్లాంక్. మరి ఇదేంటి? దిస్ ఈజ్ అ చైర్. ఇదేంటి? దిస్ ఈజ్ అ బోర్డ్. ఇది? దిస్ ఈజ్ అ వాచ్. దిస్ ఈజ్ అ వాచ్. మరి ఇదేంటి అన్నప్పుడు మనం ఏమంటాం? వాట్ ఈజ్ దిస్? వాట్ ఈజ్ దిస్? ఈ రకంగా మనము అడుగుతూ ఉన్నాం. అంటే ఒక స్టేట్మెంట్ని మనము 4 రకాల స్టేట్మెంట్స్గా వాడడానికి, అదేవిధంగా మనకు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి ఈ యొక్క ఆక్సిలరీస్ ఉపయోగపడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ ఆక్సిలరీ సహాయంతోనే మనము కంటిన్యూగా జరుగుతున్నటువంటి పనులు కూడా మనం తెలుసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఆమె తింటూ ఉంది. తింటున్నావా? ఆర్ యూ ఈటింగ్? ఎస్, ఐ యామ్ ఈటింగ్. షో మీ. ఎస్, షీ ఈజ్ ఈటింగ్. ఆమె తింటూ ఉంది. ఇప్పుడు జరుగుతూ ఉంది యాక్షన్. సో కమాన్ స్వదేశీ, నౌ యు ఆర్ గోయింగ్ టు ఈట్. తినబోతూ ఉంది అన్నప్పుడు షీ ఈజ్ గోయింగ్ టు ఈట్. నౌ షీ ఈజ్ ఈటింగ్. కంటిన్యూ అవుతూ ఉంది యాక్షన్. పని జరుగుతూ ఉంది. హీ, షీ, ఇట్లకు ఈజ్ వస్తుంది. షీ ఈజ్ ఈటింగ్. హీ ఈజ్ ఈటింగ్. దే ఆర్ ఈటింగ్. దేకి ఆర్ వస్తుంది. ఐకి ఏమొస్తుంది? మరి నువ్వేమంటావు? ఐ యామ్ ఈటింగ్ పైనాపిల్. ఎస్, ఐ యామ్ ఈటింగ్ పైనాపిల్. నేను పైనాపిల్ తింటూ ఉన్నాను. ఇక్కడ ఐకి యామ్ రాయాలన్నమాట. హీ, షీ, ఇట్లకు మనము ఈజ్ రాస్తున్నాం. అదేవిధంగా దే, అదేవిధంగా యు ఆర్ ఈటింగ్ స్వదేశీ. యు ఆర్ ఈటింగ్. నువ్వు తినట్లేవు అంటే నేనేమంటాను? యు ఆర్ నాట్ ఈటింగ్ Yes. పైనాపిల్. యు ఆర్ నాట్ ఈటింగ్. బట్ నౌ షీ ఈజ్ ఈటింగ్. ఇప్పుడు తింటూ ఉంది కదా. ఆమె తింటుందా? ఈజ్ షీ ఈటింగ్? క్వశ్చన్ అడుగుతున్నాము. ఈజ్తో మళ్ళీ మనము క్వశ్చన్ చేస్తూ ఉన్నాము. ఈజ్ షీ ఈటింగ్? తింటుందా అని నేను అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా ఏంటి తినట్లేదా అని చెప్పాలనుకోండి, ఈజ్ షీ నాట్ ఈటింగ్ అని మనము అంటూ ఉంటాం. మరి ఆమె ఏం తింటుంది? ఆమె మనకు చూపించలేదు. ఆమె ఏం తింటుంది అని అడిగినప్పుడు వాట్ ఈజ్ షీ ఈటింగ్. ఎస్, వాట్ ఈజ్ షీ ఈటింగ్? ఆమె ఏం తింటూ ఉంది? అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? షీ ఈజ్ ఈటింగ్ పైనాపిల్. షీ ఈజ్ ఈటింగ్ పైనాపిల్.
అదేవిధంగా ఇప్పుడు ఆమె ఏ పోస్చర్లో ఉంది? కూర్చున్నటువంటి పోస్చర్లో. షీ ఈజ్ సిట్టింగ్ నౌ ఇన్ ద చైర్. చైర్లో కూర్చుంది. చైర్ ఆన్ అవ్వదు, చైర్ ఇన్ అంటాం. ఎందుకంటే చైర్కి 2 ఆర్మ్స్ ఉన్నాయి. చూడండి, ఆర్మ్స్ అంటే ఈ 2 హ్యాండ్స్. ఈ రకంగా ఒక ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో నలువైపులా ఇలా ఉండి మనం లోపల కూర్చో ఉన్నాం అనుకోండి, అప్పుడు మనము ఇన్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. ఇప్పుడు నేను ఐ యామ్ సిట్టింగ్ ఆన్ ద స్టూల్. చూద్దాం, నా చుట్టూ 2 ఉన్నాయా? ఇవి లేవు కదా. ఏవి లేవు? ఆర్మ్స్ లేవు. ఆర్మ్స్ లేవు. కాబట్టి ఇదేమవుతుందో చూద్దాం. నేను మీకు చూపిస్తాను, ఉండండి. ఇప్పుడు నా సర్ఫేస్ ఏదైతే ఉందో దీని మీద టచ్ అయ్యి ఉంది నా బ్యాక్ ఏదైతే ఉందో. ఇప్పుడు నేను ఇన్ ద చైర్ అనను, ఆన్ ద స్టూల్ అని అంటూ ఉంటాను. ఆన్ ద స్టూల్, ఐ యామ్ సిట్టింగ్ ఆన్ ద స్టూల్ అని అంటా. స్వదేశీ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద చైర్. చైర్లో ఆమె కూర్చొని ఉందని అంటూ ఉంటాం. What are you doing, mummy? ఐ యామ్ మేకింగ్ చపాతీస్. Wow. ఎస్. ఇప్పుడు మన కళ్ళ ముందు యాక్షన్ జరుగుతూ ఉంది. ఇలా జరుగుతూ ఉన్న పనులు చెప్తున్నాం కాబట్టి మేక్ ఏదైతే వర్బ్ ఉంటుందో ఆ వర్బ్కి మనము ఐఎన్జీ యాడ్ చేసుకున్నాం. అప్పుడు మనకు మేకింగ్ అని అవుతూ ఉంది. ఇక్కడ పని జరుగుతూ ఉంది. ఐ యామ్ మేకింగ్ చపాతీస్ నౌ. ఇప్పుడు నేను దీన్ని బేక్ చేస్తాను. బేక్ అంటే ఏంటి తెలుసా నీకు? బేక్ అంటే పొయ్యి మీద మనం కాలుస్తాం కదా, పెంక మీద, దాన్ని బేకింగ్ అంటాం. బేక్. నౌ ఐఎమ్ గోయింగ్ టు బేక్ ఇట్. దీన్ని నేను బేక్ చేయడానికి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఏంటంటే Do you want to eat pineapple? నో, ఐ డోంట్ వాంట్ టు ఈట్ పైనాపిల్ నౌ. ఐ విల్ ఈట్ లేటర్. తర్వాత తింటాను. ఓకేనా? Okay. అయితే మీకు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఏవైతే వర్బ్స్ ఉంటాయో ఈ వర్బ్స్ అన్నీ కూడాను కొన్ని వర్బ్స్ ఉంటాయన్నమాట. ఈ వర్బ్స్ ఈతో ఎండ్ అవుతూ ఉంటాయి కదా. కొన్ని వర్బ్స్ ఈతో ఎండ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ తీసుకుందాం. రైట్ అంటే ఏంటి? రాయడం. రైట్ వర్డ్లో ఏ లెటర్ సైలెంట్ స్వదేశీ చెప్పు? రైట్. W. స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. స్పెల్ ఇట్. W-R-I-T-E. ఎస్, WRITE. రైట్. దేంతో ఎండ్ అయింది స్వదేశీ? E. ఈతో ఎండ్ అయింది. ఇలాగా కొన్ని వర్బ్స్ ఈతో ఎండ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వర్బ్స్ తోటి మనము V4 రాసినప్పుడు, అంటే కంటిన్యూ అవుతున్నటువంటి పనులు చెప్పేటప్పుడు మనము V4ని వాడతాం కదా. కాబట్టి ఇలా V4 మనం చెప్తున్నాం అనుకోండి, ఇలాంటి కండిషన్లో మనము ఐఎన్జీ ఒకటే యాడ్ చేయాలి. అంతే తప్ప ఆ ఎండింగ్ ఈ ఏదైతే ఉందో దాన్ని మనం కలపకూడదు. అందుకే రైట్ రాసేటప్పుడు V1 వచ్చేసి WRITE రైట్. V4 వచ్చేసి రైటింగ్. స్పెల్ చేయి. W-R-I-T-I-N-G. రైటింగ్. అంతే. అలాగే మేక్, మేకింగ్. Making. డాన్స్, Dancing. రావడాన్ని ఏమంటాం? Come. కమింగ్ స్పెల్లింగ్ చెప్పు మరి. V4 C-O-M-I-N-G. కమింగ్. ఇప్పుడు ఆయన వస్తూ ఉన్నాడు, ఎలా చెప్తాం? He is coming. వాళ్ళు వస్తూ ఉన్నారు. They are coming. నేను వస్తూ ఉన్నాను. I am coming. మరి స్పెల్లింగ్ చెప్పు. ఐ యామ్ కమింగ్ది I-A-M-C-O-M-I-N-G. అంతే. అంతే తప్ప COMEING రాశారనుకోండి పప్పులో కాలేస్తాం మనం. ఓకేనా? ఇదొక రూల్ మీరు గుర్తుంచుకోవాలి. Mommy is writing now. ఎస్, ఐ యామ్ రైటింగ్ నౌ. యాజ్ స్వదేశీ ఈజ్ ఈటింగ్ దేర్, ఐ ఫీల్ లైక్ ఈటింగ్ దట్ పైనాపిల్. ఆ పైనాపిల్ని కూడా నాకు తినాలని అనిపిస్తూ ఉంది. అంటే నాకు తినాలని అనిపిస్తూ ఉంది అన్నప్పుడు ఫీల్ లైక్ని మనము వాడుతూ ఉంటాము. స్వదేశీ, ఐ వాంట్ టు ఈట్ పైనాపిల్. ప్లీజ్ ఫీడ్ మీ. Here you go. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Welcome. ఎవరైనా థ్యాంక్ యూ చెప్పినప్పుడు మనము వెల్కమ్ చెప్పాలన్నమాట. అదేవిధంగా వెల్కమ్ చెప్పేటప్పుడు మన యొక్క ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో చాలా హ్యాపీగా చెప్పాలి తప్ప మనం వెల్కమ్ అని సాడ్గా చెప్పకూడదు. You're welcome. ఎస్, చాలా హ్యాపీ. అలాగే it's my pleasure కూడా అనొచ్చు. ఎస్, మనము ఇవన్నీ కూడా అప్కమింగ్ క్లాసెస్లలో నేర్చుకుంటాం. ఇప్పుడైతే మనము
ఇప్పుడు కంటిన్యూ అవుతున్నటువంటి పనులు. ఇప్పుడు మీరే చెప్పండి, ఇప్పుడు మీరేం చేస్తున్నారు రైట్ నౌ? మీరు నా క్లాస్ వింటూ ఉన్నారు కదా, యు ఆర్ ఆల్ లిజనింగ్ టు ద క్లాస్ని వింటూ ఉన్నారు. మరి మేమేం చేస్తున్నాం? We are teaching. యు ఆర్ టీచింగ్ నౌ. ఇప్పుడు యాక్షన్ జరుగుతూ ఉంది. ఇలాగా కంటిన్యూగా యాక్షన్స్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయనుకోండి, నౌ అంటాం. అదే గతంలో జరుగుతూ ఉన్నాయంటే దెన్, అప్పుడు మనకు ఆక్సిలరీస్ అన్నీ కూడా, ఈ ఆమిజార్లన్నీ కూడా వాజ్ వర్లుగా మారుతూ ఉంటాయి. Mummy, మా I have a doubt. ప్లీజ్ యూ కెన్ ఆస్క్. ఇప్పుడు I am a teacher. ఇంకా I am teaching now. కి డిఫరెన్స్ ఏంటి? ఐ ఆమ్ ఏ టీచర్ అంటే నేను ఒక టీచర్. నా యొక్క ఐడెంటిటీ ఏంటి? నేను టీచర్ని. నేనెవరో, నా యొక్క ఐడెంటిటీని నేను టీచర్ అని చెప్తున్నా. ఇక్కడ స్టేట్ మాత్రమే, నా యొక్క స్థితి మాత్రమే ఇది. ఓకేనా? ఐ ఆమ్ టీచింగ్ నౌ అంటే ఇప్పుడు నేను చేస్తూ ఉన్నాను, కంటిన్యూగా యాక్షన్ జరుగుతూ ఉంది. అలాంటప్పుడు ఐ ఆమ్ టీచింగ్ నౌ అని అంటూ ఉంటాం. అదేవిధంగా I was a teacher. I was teaching then. ఎస్, ఐ వాజ్ ఎ టీచర్, ఇది గతంలో. ఐ వాజ్ టీచింగ్ దెన్, అప్పుడు నేను టీచింగ్ చేస్తూ ఉన్నాను ఆ సమయంలో అనేటువంటి కాంటెక్స్లో వాజ్ టీచింగ్ని వాడుతూ ఉంటాం. మరి ఐ ఆమ్ టీచింగ్ నౌలో మనకు యామ్ కూడా ఉంది కదా, అది స్టేటస్ని చెప్పదా అంటే ఎందుకు చెప్పదు? స్టేటస్ని కూడా చెప్తూనే ఉంటుంది, కాకపోతే మెయిన్ వర్బ్కి మనకు సహాయం చేస్తుంది. అందుకే దాన్ని మనము హెల్పింగ్ వర్బ్ అని అంటూ ఉన్నాం. ఐ ఆమ్, చూడండి, ఐ ఆమ్ టీచింగ్ నౌ ఒక సెంటెన్స్, ఐ వాజ్ టీచింగ్ దెన్. ఈ రెండు సెంటెన్సెస్లలో మనకు ఒక దాంట్లో యామ్ ఉంది. ఈ యామ్ని బట్టి మనము ప్రజెంట్ అని చెప్పగలుగుతున్నాం. అదే మనము ఐ వాజ్ టీచింగ్ దెన్లో వాజ్ని బట్టి మనము గతంలో యాక్షన్ అని మనము చెప్పగలుగుతున్నాం కదా. అంటే వాజ్ అనేది మనకు పాస్ట్ కండిషన్ తెలుపుతుంది, అదేవిధంగా యామ్ అనేది మనకు ప్రజెంట్ కండిషన్ని తెలుపుతూ ఉంటుంది. ఇలాగా ప్రజెంట్ కండిషన్ చెప్పడానికి, ప్రజెంట్ స్టేటస్ చెప్పడానికి మనకు ఆక్సిలరీస్ ఉండనే ఉన్నాయి. ఏంటిది మరి? Am, is, are. యామ్, ఈజ్, ఆర్ ప్రజెంట్లో. పాస్ట్లోకి వచ్చేసి వాజ్, వర్. ఇవి స్టేటస్ని చెప్పుకుంటూనే ఇటువైపు మనకు మెయిన్ వర్బ్కి హెల్ప్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని మనము హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అంటూ ఉంటాము. వీటి సహాయంతోనే మనము వర్బ్కి ఐఎన్జీ యాడ్ చేసుకొని కంటిన్యూ అవుతున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులను మనము చెప్పుకుంటూ ఉంటాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నేర్చుకున్నాము యామిజార్, అదేవిధంగా వాజ్ వర్ల యొక్క ఉపయోగము కంటిన్యూస్ యాక్షన్స్ చెప్పడానికి. మీరు కూడా ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసి కామెంట్ సెక్షన్లో ఉంచారు. అదేవిధంగా ఈ వీడియో కంప్లీట్ అయితే ఈ వీడియో నేను కంప్లీట్ చేశానని చెప్పేసి మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అదేవిధంగా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వద్ద ఉన్నటువంటి ఆన్లైన్ 0 to హీరో కోర్స్ కూడా ఉంది. ఆ కోర్సులో జాయిన్ అవ్వాలంటే కోర్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఉంచాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.